హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది సాటర్డే రోజు వ్లాగ్. ఫ్రైడే మీరు ఆల్రెడీ చూసారు కదండి. సో దాని కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట ఇది. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. మంచిగా ప్రశాంతంగా దేవుని పాటలు పెట్టేసుకొని ఇంకా నా పని అయితే నేను డైలీ ఇదే రొటీన్గా నేను చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చి పొంగల్ చేస్తున్నానండి. ఇంట్లో ఏం లేదు, ఇడ్లీ దోశ వాటర్కని ఏం, కానీ రోజు రాగి జావ తాగాల మమ్మీని విసుక్కుంటున్నారని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చాను అన్నమాట. ఇంక ఈరోజు పెసరపప్పుతోటి పొంగల్ చేస్తాను. దాంట్లోకి చట్నీ చేద్దాం అనుకొని ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట పక్కన. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టేసుకొని ఇక్కడ పచ్చిమిరపకాయలు అల్లం తరిగేసుకున్నాను కాబట్టి కుక్కర్లో జీలకర్ర మిరియాలు వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి గీ కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు ఇవి రెండు కూడా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి వాటర్ వేసుకొని, అంటే ఇప్పుడు 1 గ్లాస్ నిండా వేసాం కదండి పప్పు బియ్యం, దానికి తగినట్లు వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. పెసరపప్పు వేసాం కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రాగా పోస్తాను. ఇంక ఉప్పు వేసేసి లిడ్ పెట్టేశాను. ఒక 2-3 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటా. మెత్తంగా ఉంటే అట్లా నోట్లో పెట్టుకోగానే అలా జారిపోవాలన్నమాట పొంగలి అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినేసి వెళ్ళిపోతారు. మళ్ళీ స్నాక్ ఏమో ఫ్రూట్స్ తీసుకెళ్తారు. మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి వచ్చేసి ఈరోజు చపాతీ ఎగ్ బుజ్జి చేస్తున్నాను. అలాగే ఈవినింగ్కి వచ్చేసి ఇంకా ఒక బిస్కెట్స్ పెడతాను అన్నమాట. లంచ్ బాక్స్ షేర్ చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా షేర్ చేస్తానండి. వ్లాగ్స్ అయితే పెట్టడం మాత్రం మానేదే లేదు. నా వర్క్ మేనేజ్ చేసుకుంటూ, అంటే శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి దీన్ని 2 కూడా మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ వ్లాగ్ పెట్టిన వెంటనే శారీ కలెక్షన్ కూడా పెడతాను, లేదనుకున్న ఒకరోజు శారీ కలెక్షనే పెడతాను. అంటే డిపెండ్స్ అపాన్ మై వర్క్ అన్నమాట, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడ టమాటాలు అవి కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ వేసేసి కలపకుండా మూత పెట్టేసి ఇంకా దాన్ని అలా వదిలేసి తర్వాత చూస్తే ఇలా అవుతుంది. కొంచెం దీన్ని కూడా ఎక్కువ కలిపేసేయకుండా కొంచెం అటు ఇటు అని మళ్ళీ లిడ్ పెట్టేస్తే మంచిగా వస్తుంది. అది బాగుంటుంది ఎగ్ బుజ్జి అలా చేసుకుంటే. ఇక్కడ చట్నీ కూడా చేశాను. దీంట్లోకి పోపు పెట్టాలన్నమాట. కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసి అలా ఉంచేసానండి. అందుకే వీటికి కంప్లీట్గా పొట్టు అయితే తీయలేదు, కొంచెమే తీసాను. మళ్ళీ తీసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా చట్నీలు పొడి చేసుకోవాలన్నా అప్పటికప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోకుండా ఇలా చేసేసుకుంటాను అన్నమాట. ఒక 2-3 రోజులకు సరిపడా పప్పులు. అప్పుడు ఏం చేసుకోవడానికైనా నాకు పని తగ్గుతుందని అలా. నెక్స్ట్ దీంట్లోకి పోపు పెట్టేసుకున్నాను పల్లీ చట్నీలోకి. ఇక్కడ చూడండి, కుక్కర్ మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసుకోవాలి. ఒక రీసెంట్ వీడియోలో చూసానండి, కుక్కర్ చాలా చాలా డేంజర్, కేర్ఫుల్గా ఉండండి. హడావిడిలో ఉంటాం మనం, కాదనట్లేదు, కానీ అది ప్రెషర్ పోకుండా లిడ్ ఓపెన్ చేయాల్సి వస్తే మనమే బర్న్ అవుతాం. తర్వాత వచ్చే కష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డీల్ చేసుకోండి కుక్కర్ తోటి. గ్యాస్ కంటే కూడా, అంటే గ్యాస్ సిలిండర్ కంటే కూడా కుక్కర్ చాలా డేంజర్ అండి. అది గుర్తుపెట్టుకొని మనం దాని తగినట్లు పనిచేసుకోవాలి. అది ప్రెషర్ కంప్లీట్గా పోయిన తర్వాతనే మనం లిడ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఆ వీడియో చూసాక కొంచెం భయం అనిపించింది, అందుకే చెప్పాలనిపించింది చెప్పాను. మీరందరూ జాగ్రత్తగా ఉంటారులేండి. బట్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి నాకేమైనా తెలిసినా షేర్ చేస్తాను కదా, మీరు కూడా అలాగే అంతే. ఇక్కడ చపాతీలు కూడా టక్టక్ రుద్దేశాను. ఇవి షేప్ వచ్చాయా లేదా ఏం చూసుకోలేదన్నమాట. అంటే టైం వచ్చేసింది, పని కూడా వచ్చేసిందిలేండి. ఇక్కడ చపాతీ పెట్టేస్తే లవ్లీని రెడీ చేయాలండి. అంటే పిల్లలిద్దరికి లోషన్ రాసి, అంటే వింటర్ కాబట్టి బాడీ లోషన్స్ రాసి, మాయిశ్చరైజర్ రాసి, సన్ స్క్రీన్ లోషన్ రాసి, అన్ని పనులు పౌడర్ రాసి అన్నీ చేయాలి వాళ్ళకి. ఇక్కడ లంచ్ అయితే పెట్టేశాను. ఈరోజైతే లంచ్ బాక్స్ ఏమేమి పెట్టాను అనేది షేర్ చేయలేదు. జస్ట్ చెప్పాను కదా టైం అయిపోతుందని హడావిడిగా అలా పెట్టేసి స్కూల్ పంపించేశాను ఆటో వచ్చేసరికి. లక్కీ లవ్లీ ఆటోలోనే వెళ్తారండి. ఆటో వాళ్ళిద్దరికి మాత్రమే, వేరే వాళ్ళు ఎవరు ఎక్కించుకోరు అంకులు. చాలా థ్యాంక్స్. అంటే రీసెంట్ టైమ్స్లో వైజాగ్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది కదండి. సో కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఆటోలో మీరు కూడా మీ పిల్లల్ని ఎవరితో పంపిస్తున్నారా ఏంటి అనేది కూడా చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ హరిగారు బట్టలు తీసుకెళ్లారు ఐరన్కి ఇవ్వడానికి. ఇంతలోప దీంట్లో పెట్టడానికి పువ్వులు లేవు. లక్కీగా వస్తే తీసుకున్నాను అన్నమాట. చటాక్ 20 రూపీస్ అయింది. దీంట్లో పువ్వులు పెడుతున్నాను. ఈ అలవాటు నాకు 2010 నుంచి ఉందండి.
బెంగుళూరులో ఉన్నప్పుడు మంచిగా పెట్టేదాన్ని. ఎందుకంటే అక్కడ బోలెడన్ని రకాల పువ్వులు చాలా చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. అందుకే. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను ఇద్దరం వెళ్లి కొనుక్కున్నాం. బెంగుళూరులో తీసుకున్న ఫస్ట్ వస్తువు ఇది. ఇత్తడి తోటి ఉంటది ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. ఇలా పెట్టేసాను మొత్తానికి. ఇల్లయితే నీట్‌గా ఆర్గనైజ్ చేశానండి. అండ్ సర్దేశాను. ఇల్లు మాపు కొట్టేశాను. అన్ని పనులైతే ఫినిష్ అయిపోయాయి. చూడండి చక్కగా సర్దేశాను. ఇంకిప్పుడు చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి ఇంక మేము బయలుదేరేస్తాం కల్వర్ టెంపుల్‌కి. స్పాన్సర్ మీట్ ఉంది. దానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మా కార్ వచ్చేసిందో. హరి గారు ఆఫ్టర్ 2 వీక్స్ చిన్న డ్యామేజ్కి ఎన్ని రోజులు తీసుకున్నారు అండి టైం అసలు. మొత్తానికి ఇంకా నిన్న వెళ్ళి ఈవినింగ్ తీసుకొచ్చేసుకున్నాం. ఇంక ఈరోజు అంటే నిన్న కూడా ఇవ్వనన్నారు, బట్ దేవుడు చూసారా కారు డెలివరీ అయ్యేలాగా చేస్తారన్నమాట. నేను ఇవ్వను, వాళ్ళే కాల్ చేశారు, నేను ఇవ్వను సార్, మండే ఇస్తాము, ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదని చెప్పి. బట్ మాన్యువల్గా వాళ్ళంతటా వాళ్ళే చేసి కార్ డెలివరీ చేస్తామని చెప్పేలా చేశారన్నమాట. అంతే, మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకోండి, అవి కంపల్సరీ జరిగేలాగే చేస్తారు దేవుడు. మేమిద్దరమే మనస్ఫూర్తిగా అనుకున్నామండి. ఈరోజు కల్వరస్వరం స్పాన్సర్ మీట్ ఉంది, దానికి వెళ్దామని అనుకున్నాం. పిల్లలు ఉండమంటే లవ్లీ ఉండననేసింది. ఏదో ఏంటిది అది స్పోర్ట్స్ ఏదో ఈరోజు ఫైనల్ డే అంట, ఫైనల్ మ్యాచ్ ఏదో, అందుకని సర్లే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి స్కూల్ని పంపించేసి, ఇంకా మీరు చూసారు కదా మొత్తం అంతా, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏసీ నువ్వు పెట్టేసుకుంటే నాకెట్లా వస్తుంది? రండి వెళ్ళిపోదాం. రోడ్డు బాగాలేదు, అటు ఇటు ఊపేస్తున్నారు హరి గారు. ఫైనల్లీ వచ్చేసాం కల్వర్ టెంపుల్కి.
ఇంక ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. కారు కూడా లోపలికి అలౌ చేస్తున్నారు చూడండి. సాటర్డే కాబట్టి, సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది అసలు. ఇసుకేస్తే రాలినంత జనం ఉంటారనమాట. కనపడినంత జనం ఉంటారు అట్లా. సో మొత్తానికి టైం చూసారా 1:15 అవుతుంది. ఇప్పుడేలేండి, ఇంకా బ్రదర్ కూడా వచ్చి ఉంటారు, మేబీ 2:00 అట్లా వస్తారు. సో కొంతసేపు మనం వెయిట్ చేసి స్పాన్సర్ చేసి అన్ని పనులు ఫినిష్ చేసుకునే లోపల బ్రదర్ గారు వచ్చేస్తారు. ఇంక ఇక్కడ నేను హరి ఇద్దరం కూడా స్పాన్సర్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. పిల్లలు వచ్చుంటే బాగుండు, వస్తారని ఎక్స్పెక్ట్ చేశా, బట్ రాలేదు లవ్లీ అయితే. ఇంకా చేసేసి వెళ్ళిపోయామండి. భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు, అంటే ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి. సో వాళ్ళందరికీ భోజనాలు ఇవన్నీ కూడా కలవరస్వరం వస్తూ ఉంటుందండి మనకు. ఈ ఇన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క టైంకి. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నిజంగానే కల్వరి టెంపుల్ ఎంత బాగా డెవలప్ అవుతుందంటే, 2008లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నైనా గార్డెన్స్లో ఉండేది. అప్పుడు నేను వేరే ఫ్రెండ్ ద్వారా వెళ్ళానండి. అప్పటి నుంచి కంటిన్యూగా వెళ్తున్నాను. మళ్ళీ 2010 పెళ్లి చేసుకొని హైదరాబాద్ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డాను, హరికి చెప్పాను. తర్వాత ఇంకా ఫ్యామిలీ అందరినీ తీసుకొని షిఫ్ట్ అయిపోయాం అన్నమాట. మేము 2013కి 2 ఇయర్స్ మాత్రం బెంగళూరులో ఉన్నాం. అప్పటి నుంచి కల్వర్ టెంపుల్కి కుటుంబ సమేతంగా వెళ్తున్నామండి. ఇంక ఇక్కడ చూడండి, భోజనాలన్నీ కూడా ఎంత లగ్జరీగా అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంచుతారన్నమాట. అండ్ భోజనం వచ్చేసి బగారా రైస్, చికెన్ అండ్ సాంబార్ రైస్ అన్నమాట. సరిపోయిన వాళ్ళకి మిగిలిన అన్నం కూడా పెట్టుకోవచ్చు వెళ్ళి. మాకు ఇదే సరిపోయింది, తినేసాం చక్కగా. మళ్ళీ వెళ్ళి లోపలికి ప్రేయర్ చేసుకొని, అండ్ స్పాన్సర్ చేసినందుకు బ్రదర్ గారు గిఫ్ట్ కూడా ఇస్తారు మనకు ఎప్పుడు కూడా, ఎవ్రీ టైం. అది తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట. మనం ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చేస్తూ ఉంటారు అలా. సో ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసాం కదా, ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ప్రశాంతంగా, మనసు తేలిగ్గా, ఎంతో భారంగా వచ్చాను. హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే తిరిగి వెళ్తున్నప్పటికీ. ఇప్పుడే కల్వర్ టెంపుల్ నుంచి ఇంటికి వెళ్తున్నామండి. కరెక్ట్గా టైం వచ్చేసి 4:20. 4:20. చాలా హ్యాపీగా రిలాక్స్గా అనిపిస్తుంది హరి నీకు? థ్యాంక్ యూ. ఇది ఇక్కడ కట్టింది, అది ఎందుకంటే నువ్వే కదా అన్నావు వెళ్ళి కల్వరస్వరాన్ని బలపడదామని. నువ్వు అనుకుంటే వెంటనే చేస్తాం. నేను అనుకో చేస్తాం. ఇప్పుడు 100% హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని మర్చిపోయినావట. వచ్చేసామండి ఫైనల్గా ఇంటికి. చూసారా ఎంత మంచి గిఫ్ట్ వచ్చిందో. నిజంగా సతీష్ కుమార్ బ్రదర్ ఆలోచించినంత గొప్పగా ఎవరు ఆలోచించలేరండి నిజంగానే. మనం స్పాన్సర్ చేసినందుకు గిఫ్ట్. క్రిస్మస్ ట్రీ ఒకటి పెట్టారు, లైట్స్ ఒకటి పెట్టారు చిన్నది, ఇది ఒక హుడ్డీ ఒకటి పెట్టారు, అండ్ ఫోటో ఒకటి పెట్టారు. చేసుకో, అది కాదు వేరే కవర్ తీసుకో మంచిది. ఏదా బాగున్నావా? కొంచెం ఈ పొట్ట తగ్గించుకుంటే సెట్ అవుతుంది. దా ఫోటో తీస్తా. ఇది ఎందుకు? ఫైనల్గా ఇంటికి వచ్చాం. పాపం పిల్లలకి ఒక
హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయిందన్నమాట. మేము అక్కడ బయలుదేరమే 4:20 1 అవర్ పడుతుంది కదా! అందులోనూ ఎయిర్‌పోర్ట్ రోడ్ వచ్చాం కాబట్టి కొంచెం జల్దీ వచ్చేసాం. లేదంటే ఇటు సైడ్ వచ్చుంటే ట్రాఫిక్‌లో చిక్కిపోయేవాళ్ళం అన్నమాట. అందుకే ఇలా వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా వర్క్ మోడ్‌లోకి దిగేశాను. ఈరోజు కొరియర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాను అన్నమాట. మీకు చూపిస్తున్నాను ప్యాకింగ్ ఎలా చేస్తానని. ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసి పంపిస్తున్నానండి. మీకు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా రాదన్నమాట. అంటే డ్యామేజ్ అనేది ఉండదు. నేను అన్నీ చెక్ చేసి పంపిస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు మంచి మంచి శారీస్ అయితే మంచి క్వాలిటీవి అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్కే నేను సేల్ చేస్తాను ఖచ్చితంగా. అందరూ షాపింగ్ చేసుకోండి. ఇప్పటికే బోల్డ్ ఎంతమంది షాపింగ్ చేశారు. నిన్న ఒక్కరోజు మాత్రమే 20 ఆర్డర్స్ వరకు వచ్చాయి. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చి పెడతాను. అందరూ ఈ శారీనే అడుగుతున్నారు. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్. అందులోనూ బనారస్ పట్టు మనకు అంటే బార్డర్ వస్తుంది. బనారస్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీ అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా. దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి కానీ నేను ఎందుకో ఆ రోజు 4 కలర్స్ మాత్రం తీసుకున్నా. బట్ అవే ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఈ శారీని ఎక్కువ సేల్ అయింది మన దగ్గర అండ్ 3-4 టైమ్స్ దీన్ని రీస్టాక్ తెప్పించుకున్నాను అలా. సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ప్యాకింగ్ అయితే ఇలా చేస్తున్నాను. అండ్ ప్యాకింగ్ వన్స్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేయండి. అలాగే వీడియో అంటే నాకు పిక్ ఒక పిక్ అయితే షేర్ చేయండి. వీడియో అవసరం లేదు కానీ చిన్న పిక్ అయితే తీసుకొని మీకు నచ్చితే శారీ నాకు వాట్సాప్లో షేర్ చేయండి. అది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాను అండ్ యూట్యూబ్లో కూడా పెడతాను. ఓకేనా? షార్ట్ వీడియోస్లో అంటే కస్టమర్ రివ్యూస్ లాగా నేను మెమరీ లాగా నేను పెట్టుకుంటాను అన్నమాట. ఓకేనా? అందరు మన పేజ్లో ఎవరన్నా తీసుకోవాలనుకున్నా వాళ్ళు అవి చెక్ చేసుకోవడానికి బాగుంటాయి. అందుకే జెన్యూన్గా రాసి పెట్టండి. అవి నేను పెడతాను కంపల్సరీ స్టోరీలో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్.